పాత బస్తీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటు పురాణపూల్ దర్వాజా అమ్మవారి ఆలయంలో విగ్రహాన్ని ధ్వంసం చేశారు. రాత్రి 12 గంటలకు ఒక నల్ల డ్రెస్సులో గుడిలోకి గుర్తు తెలియని ఒక యువకుడు ప్రవేశించాడు. మొదట ఆలయ పరిసరాల్లో ఉన్న అమ్మవారి పోస్టర్లన్నింటినీ కూడా చించేశాడు. దాని తర్వాత గుడి లోపలికి వెళ్ళి అమ్మవారి విగ్రహం ధ్వంసం చేశాడు నిందితుడు అన్నట్టు తెలుస్తుంది. ఇటు యువకుడిని పట్టుకునేందుకు ప్రయత్నించిన ఒక మహిళ ఆ మహిళ పైన దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు ఆ నిందితుడు. అర్ధరాత్రి ఆలయం దగ్గరికి వందలాది మంది హిందువులు చేరుకున్నారు. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇటు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు ఇటు పోలీసులు. మల్కాజ్గిరి కట్ట మైసమ్మ ఆలయంలో మల విసర్జన ఘటన మరొక ముందే మరో ఘటన జరగడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులంతా. ఒక్కసారి ఈ సంఘటనకు సంబంధించిన విజువల్స్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఆలయంలో ఉన్న అమ్మవారికి సంబంధించిన పిఓపి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి సంబంధించిన ఆ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అమ్మవారికి సంబంధించిన పోస్టర్లన్నీ కూడా చించి పారేశారు.